పుష్ప 2 ముందల నిలవది అంటున్నారు గేమ్ చేంజర్. సో నువ్వేమంటావు? గేమ్ చేంజర్కి ఏం తక్కువ అన్న, కొంతమంది ఉంటారన్న చెప్పేవాళ్ళు యాదవ నా కొడుకులు ఉంటారు. అది వదిలేసేది దేనికి అనుకున్నాం. గేమ్ చేంజర్ సినిమా వచ్చాక అప్పుడు తెలిసిద్ది పుష్ప 2 ఎట్లా ఉందో, గేమ్ చేంజర్ ఎట్లా ఉందో అప్పుడు డిసైనింగ్ మొత్తం తెలిసిద్ది. అయితే అందరు కాదు, కొంతమంది టీజర్ చూసిన తర్వాత కొంచెం మాకు కన్ఫ్యూజన్ ఉంది, అర్థం కాలేదు అంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు టైలర్ మారిద్దన్న, మళ్ళీ మారుతాడు. ఈ పుష్ప 2 అనేది ఎట్లా ఉందని, ఇప్పుడు గేమ్ చేంజర్ అనేది ఎట్లా ఉన్నది తెలుసు, నెగిటివ్ పడిద్దిగా బయట తెలిసిపోయేది ఇంకా ఆటోమేటిక్ ఎట్లా మారాలి అట్లా మారవాలని ఇప్పుడు నుంచి కరెక్ట్ చేసి పెడతారు. సో అందులో వచ్చిన 3 క్యారెక్టర్స్ సెట్ అయినాయి అంటారా? ఒకటి కాలేజ్ స్టూడెంట్, ఇంకోటి ఐఎస్ ఆఫీసర్, ఇంకోటి నాన్న క్యారెక్టర్. సో అన్ని సెట్ అయ్యాయంటారా? రామ్ చరణ్కి ఏ క్యారెక్టర్ అయినా సెట్ అయ్యిద్ది అన్న, అది దాన్ని ఏం ఉండదు. క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా సెట్ అయ్యిద్ది అది. అయితే ఆ టీజర్లో చూస్తే 30 రోజుల్లో కోపం తగ్గించుకోవడం ఇలాంటి ఒక బుక్ చదివినట్టుగా అనిపిస్తుంది. సో ఇందులో కోపం ఎక్కువ ఉండబోతుందా రామ్ చరణ్కి? ఎట్లా? కోపం ఉన్నా బాగానే ఉంటాడు, కోపం లేకపోయినా బాగానే ఉంటాడు అన్న. నవ్వుతే ఇంకా బాగుంటాడు రామ్ చరణ్. రామ్ చరణ్ ఎట్లా ఎందుకు ఉంటాడంటే ఇప్పుడు జనాలకి అగబడాలని, నాలో ఉన్న కోపమైనా నవ్వైనా మొత్తం జనాలు మొత్తానికి తెలియాలని అట్లా చేస్తాడు. ఇది ఒక సో సంక్రాంతి కానుక రాబోతుంది కదా గేమ్ చేంజర్ సినిమా. సో సంక్రాంతికి వస్తుంది కాబట్టి కొత్త అల్లుడు లెక్క రికార్డ్ ఎట్లా క్రియేట్ చేయబోతున్నారు అంటే ఏదో ఒక రికార్డు చేసి పెడతారు అన్న, క్రియేట్ చేసి ఏదో ఒకటి చేసి పెడతారు. అప్పుడు రికార్డు హిస్టరీ ఇట్టి ఏదో ఒకటి చేస్తారు. కంపల్సరీ హిస్టరీకి ఎక్కిద్ది. ఇది ఎక్కే బదులు ఉంటుంది, కెపాసిటీ ఉంటుంది గేమ్ చేంజర్కి. ఒక్క మాటలో ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి? గేమ్ చేంజర్ ఏముందన్న, ఎంతైనా ఎరగ తీయాల్సింది. రామ్ చరణ్ కోసం కోసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, టాటోలు వేయించుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. రామ్ చరణ్ మనకి ఏదైనా ఆపుతుంటే ముందులో వచ్చేవాడు ఉంటాడు. రామ్ చరణ్ మన కోసం వస్తాడు. ఈ అన్న కోసం మనం ఏదైనా చెయ్యాలి, పైకి లేపాలన్నని.